వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రపంచంలో శాంతియుత సమాజం సోషలిస్ట్ దేశాల్లోనే మెరుగైన స్థాయిలో ఉందని అంతర్జాతీయ సూచీలు తెలియచేస్తున్నాయి. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి ఉన్న అనేక ప్రశ్నలలో ఒకటి అభివృద్ధి మందగిస్తుంది అనేది. అంటే అభివృద్ధి కేంద్రీకరణ జరిగి 4-5 కంపెనీల కబంధ హస్తాల్లో జాతి సంపద ఉండాలా, లేక అంత్యోదయం జరిగి చిట్ట చివరి నిరుపేదల వరకు ఫలాలు అందాలా? ఈ అంశం మానవ అభివృద్ధి, ఆకలి మరియు అవినీతి సూచీలలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారీ దేశాలు ఎలా క్షీణించిపోతున్నాయో, అదే సమయంలో సోషలిస్టు దేశాలు ఎంత మెరుగైన శ్రేణులలో ఉన్నాయో తెలియచేస్తుంది. ఇది పెట్టుబడిదారీ దేశాల్లోని 90% ప్రజల సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితిని తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా యొక్క దిగజారిన ఆర్థిక పరిస్థితులు, ప్రపంచ ఆధిపత్యం మరియు పట్టు కోల్పోతున్న సామ్రాజ్యవాద నేపథ్యం గురించి ప్రముఖ ఆర్థిక నిపుణులు పాపారావు గారి విశ్లేషణ ఈ పాడ్కాస్ట్ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా తెలుసుకోండి. ప్రశ్నలెన్ని ఉన్నప్పటికీ, ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా ఇప్పటికే రుజువైంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ, ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని, శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ, మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి. అధ్యాయం 22 లెనిన్ పేర్కొన్న 3 మూలాధారాలు మరియు 3 భాగాలు అనే అంశం యొక్క మొదటి భాగం. మార్క్సిజం యొక్క 3 మూలాధారాలు, 3 అంశీభూత భాగాలు అనే ఈ వ్యాసం మార్క్స్ 30వ వర్ధంతి సందర్భంగా లెనిన్ రాశాడు. అది ప్రొస్వెట్బేనియే, విద్య అనే రష్యా మాసపత్రికలో 1913 3వ సంచికలో ప్రచురించబడింది. మార్క్స్ ఉపదేశాలు నాగరిక ప్రపంచమంతటా బూర్జువా విజ్ఞాన శాస్త్రానికి, అధికారయుతమైన ఉదారవాద విజ్ఞాన శాస్త్రానికి కూడా అత్యంత శత్రుభావాన్ని, ద్వేషాన్ని ఉత్పన్నం చేస్తున్నాయి. అవి మార్క్సిజాన్ని ఒక రకమైన, హానికరమైన పక్షం గా పరిగణిస్తున్నాయి. అవి వేరొక వైఖరిని ప్రదర్శిస్తాయని ఆశించలేము. ఎందుచేతనంటే వర్గపోరాటం ప్రాతిపదికగా ఏర్పడిన సమాజంలో, నిష్పాక్షికమైన సామాజిక శాస్త్రం అనేది ఏదీ ఉండజాలదు. అధికారయుతమైన, ఉదారవాద విజ్ఞానశాస్త్రం అంతా ఏదో విధంగా వేతన బానిసత్వాన్ని సమర్థిస్తూ ఉంటే, మార్క్సిజం ఆ వేతన బానిసత్వం మీద సడలుబాటులేని యుద్ధాన్ని ప్రకటించింది. వేతన బానిస సమాజంలో విజ్ఞానశాస్త్రం నిష్పాక్షికంగా ఉంటుందని ఆశించడం పెట్టుబడిదారుల లాభాలను తగ్గించుకుని కార్మికుల వేతనాలను పెంచే సమస్య మీద ఉత్పత్తిదారులు నిష్పాక్షికంగా ఉంటారని ఆశించడమంతటి తెలివితక్కువ అమాయకత్వమే అవుతుంది. అంతేకాదు, తత్వశాస్త్ర చరిత్ర, సామాజిక శాస్త్రచరిత్ర అత్యంత స్పష్టంగా తెలుపుతున్నది ఏమిటంటే, ప్రపంచ నాగరికతాభివృద్ధి రాజమార్గానికి దూరంగా ఎక్కడో ఉత్పన్నమైన ఏదో ఒక కుంచితమూ, శిలీభూతమూ అయిన సిద్ధాంతం అనే అర్థంలో మార్క్సిజంలో, ఒంటెత్తువాదాన్ని పోలిన లక్షణం కించిత్తు కూడా లేదు. తద్భిన్నంగా మానవ జాతిలో అగ్రశ్రేణికి చెందిన భావుకులు ఇదివరకే లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వడంలోనే మార్క్స్ ప్రతిభ ఉంది. తత్వశాస్త్రంలోనూ, అర్థశాస్త్రంలోనూ,
సోషలిజంలోనూ మహాపండితులైన వారి బోధలకు సూటి అయిన తక్షణమైన కొనసాగింపుగానే మార్క్స్ సిద్ధాంతం ఉద్భవించింది. మార్క్సిస్టు సిద్ధాంతం సర్వశక్తివంతమైనది, ఎందుకంటే అది సత్యమైనది. అది సమగ్రమైనది, సమరసమైనది, ఏ రకమైన మూఢ నమ్మకంతోగాని, అభివృద్ధి నిరోధకత్వంతోగాని, బూర్జువా పీడనను సమర్థించడంతోగాని రాజీపడని పరిపూర్ణమైన ప్రపంచ దృక్పథాన్ని మానవులకు సమకూరుస్తున్నది. అది జర్మన్ తత్వశాస్త్రంలోనూ, ఇంగ్లీషు అర్థశాస్త్రంలోనూ, ఫ్రెంచి సోషలిజంలోనూ వ్యక్తమైన విధంగా 19వ శతాబ్దంతో మానవాళి సృజించిన దానిలో ఉత్తమమైన దానికి న్యాయమైన వారసురాలు. మార్క్సిజం 3 మూలాధారాలను గురించి, దాని అంశీభూతములు కూడా అయిన 3 భాగాలను గురించి మేమిప్పుడు క్లుప్తంగా వివరిస్తాం. మొదటి అధ్యాయం. మార్క్సిజపు తత్వశాస్త్రం, భౌతికవాదం, యూరప్ ఖండం యొక్క ఆధునిక చరిత్ర అంతటిలోనూ, అందులో ప్రత్యేకించి 18వ శతాబ్దం చివరిలో మధ్యయుగలనాటి అన్ని రకాల చెత్తకు వ్యతిరేకంగానూ, సంస్థలలోనూ భావాలలోనూ ఉన్న ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగానూ కృతనిశ్చయంతో కూడిన పోరాటం సాగిన ఫ్రాన్సులో ప్రకృతిశాస్త్రాల బోధలన్నిటికీ తగినట్టు మూఢనమ్మకాలకు, డాంబికాలు వగైరాలకు వ్యతిరేకంగానూ నిరంతరాయంగా ఎదిరించి నిలబడగలిగిన ఒకే ఒక తత్వశాస్త్రం భౌతికవాదమేనని రుజువైంది. అందుచేత ప్రజాస్వామ్యానికి శత్రువులైనవారు భౌతికవాదాన్ని పూర్వపక్షం చేయడానికి, దాన్ని బలహీనపరచి, అపఖ్యాతి పాలు చేయడానికి అన్నివేళలా తమ సర్వశక్తులను వినియోగించారు. ఎల్లప్పుడూ ఏదో విధంగా మతాన్ని సమర్థించేవి, లేక బలపర్చేవి అయిన రకరకాల తాత్విక భావవాద రూపాలను ప్రోత్సహిస్తూనే వచ్చాయి. మార్క్స్, ఎంగెల్స్లు తాత్విక భౌతికవాదాన్ని అత్యంత దృఢ నిశ్చయంతో సమర్థించి ఈ ప్రాతిపదిక నుంచి వైదొలగి పెడమార్గం పట్టిన ప్రతీదీ ఎంత తీవ్రమైన పొరపాటో పదేపదే వివరించారు. ఎంగెల్స్ రచించిన లుడ్విగ్ ఫోయర్బాక్, యాంటీ డ్యూరింగ్ అనే గ్రంథాలలో వారి భావాలు అత్యంత స్పష్టంగానూ విపులంగానూ వివరించబడ్డాయి. ఇవి కమ్యూనిస్టు ప్రణాళిక లాగనే వర్గ చైతన్యం కలిగిన ప్రతి కార్మికునికి పాఠ్య గ్రంథాలుగా ఉండాలి. అయితే మార్క్స్ 18వ శతాబ్దపు భౌతికవాదంతోనే ఆగిపోలేదు. ఆయన తత్వశాస్త్రాన్ని ముందుకు తీసుకుపోయాడు. ఆయన దానిని జర్మన్ సంప్రదాయక తత్వశాస్త్రం సాధించిన విజయాలతో, అందులోనూ ముఖ్యంగా హేగెల్ సిద్ధాంతంతో పరిపుష్టం చేశాడు. ఈ హేగెల్ సిద్ధాంతం ఫోయర్బాక్ భౌతికవాదానికి దారితీసింది. అందులో ప్రధానమైన చేర్పు గతితర్కం, అంటే అభివృద్ధిని దాని పరిపూర్ణమైన, ప్రగాఢమైన, అత్యంత సమగ్రమైన రూపంలో చూపించే సిద్ధాంతం, నిత్యం అభివృద్ధి చెందే పదార్థం యొక్క ప్రతిబింబాన్ని మనకు ప్రదర్శించే మానవ విజ్ఞానపు సాపేక్షకత గురించిన సిద్ధాంతం. ప్రకృతి శాస్త్రంలో రేడియం, ఎలక్ట్రానులు, మూలద్రవ్యాలు వేరు పదార్థాలుగా మారిపోవడం మొదలైన అప్పటి ఆవిష్కరణలు, పాతకాలపు మృతి చెందిన భావవాదానికి తిరిగివెళ్లి బూర్జువా తత్వశాస్త్రజ్ఞులు చేసే నూతన బోధలన్నీ విఫలం చెందగా, మార్క్స్ యొక్క గతితార్కిక భౌతికవాదానికి అద్భుతమైన ధృవీకరణ. మార్క్స్ తాత్విక భౌతికవాదాన్ని ప్రగాఢమోనర్చి, పూర్తిగా అభివృద్ధి చేసి, ప్రకృతిని గురించిన ప్రజ్ఞానాన్ని మానవ సమాజం గురించిన ప్రజ్ఞానానికి కూడా వర్తించేలా విస్తృతపర్చాడు. ఆయన చారిత్రక భౌతికవాదం శాస్త్రీయ చింతన సాధించిన ఒక మహత్తర విజయం. చరిత్రను, రాజకీయాలను గురించిన అభిప్రాయాలలో అంతకు పూర్వం ప్రబలంగా ఉండిన అవ్యక్తస్థితి, నియమరహిత స్థితిస్థానంలో ఉత్పాదక శక్తుల పెరుగుదల ఫలితంగా సామాజిక జీవితం ఒక వ్యవస్థ నుండి మరొక ఉన్నత వ్యవస్థకు ఎలా అభివృద్ధి చెందుతుందో, ఉదాహరణకు ఫ్యూడలిజం నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థ ఎలా ఉత్పన్నమవుతుందో నిరూపించే ఆశ్చర్యకరమైన పరిపూర్ణమైన సమరసమైన శాస్త్రీయ సిద్ధాంతం వచ్చింది. మానవుని ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా ఉనికిలో ఉన్న ప్రకృతిని, అంటే అభివృద్ధి చెందే పదార్థాన్ని, అతని జ్ఞానం ఏ విధంగా ప్రతిబింబిస్తుందో అలాగే మానవుని సామాజిక జ్ఞానం, అంటే అతనికున్న తాత్విక, మత, రాజకీయ భావాలు, సిద్ధాంతాలు వగైరా సమాజపు ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబిస్తుంది. రాజకీయ సంస్థలు ఆర్థిక పునాదిమీద నిర్మింపబడిన ఉపరినిర్మాణం. ఉదాహరణకు, ఆధునిక యూరోపియన్ రాజ్యాల యొక్క వివిధ రాజకీయ రూపాలు శ్రామికవర్గంపై బూర్జువావర్గపు అధికారాన్ని పటిష్టం చేసేటందుకు ఉపయోగపడుతుండటాన్ని మనం చూస్తున్నాం. మానవజాతికి, అందులోనూ ముఖ్యంగా కార్మికవర్గానికి శక్తివంతమైన జ్ఞానసాధనాలను సమకూర్చిన పరిపూర్ణమైన తాత్విక భౌతికవాదమే మార్క్స్ బోధించిన తత్వశాస్త్రం. రెండవ అధ్యాయం.
ఆర్థిక వ్యవస్థ పునాదిపైనే రాజకీయ ఉపరినిర్మాణం లేస్తుందనే విషయాన్ని గుర్తించి మార్క్స్ ఈ ఆర్థిక వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించడానికి ఎక్కువ శ్రద్ధ వహించారు. మార్క్స్ తన ప్రధాన గ్రంథమైన పెట్టుబడి లో ఆధునిక సమాజపు అంటే పెట్టుబడిదారీ సమాజపు ఆర్థిక వ్యవస్థను గురించి పరిశీలన జరిపాడు. మార్క్స్ పూర్వపు సాంప్రదాయక అర్థశాస్త్రం పెట్టుబడిదారీ దేశాలలోకల్లా అత్యంత అభివృద్ధి చెందిన ఇంగ్లండులో ఉత్పన్నం అయింది. ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డోలు ఆర్థిక వ్యవస్థలను పరిశీలించి విలువ శ్రమ సిద్ధాంతానికి పునాదులు వేశారు. వారి కృషిని మార్క్స్ కొనసాగించాడు. ఆయన ఆ సిద్ధాంతానికి రుజువును సమకూర్చి దానిని సుసంగతంగా అభివృద్ధి చేశాడు. ప్రతి సరుకు యొక్క విలువ, దానిని ఉత్పత్తి చేయడానికి ఖర్చు చేయబడే సామాజికంగా అవసరమైన శ్రమ కాలాన్ని బట్టి నిర్ణయం అవుతుందని నిరూపించాడు. బూర్జువా అర్థశాస్త్రజ్ఞులు వస్తువుల మధ్యగల సంబంధాన్ని, ఒక సరుకుతో మరొక సరుకును మారకం చేసుకోవడమనే సంబంధాన్ని గుర్తించగా మార్క్స్ మనుష్యుల మధ్యగల సంబంధాన్ని బయటపెట్టాడు. సరుకుల మారకం మార్కెట్ ద్వారా వ్యక్తిగత ఉత్పత్తిదారుల మధ్య ఉండే సంబంధాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ సంబంధం అంతకంతకు మరింత సన్నిహితం అవుతూ ఉండడాన్ని, విడి ఉత్పత్తిదారులు ఆర్థిక జీవితం యావత్తునూ ఒకటిగా, విడదీయరాని విధంగా ఏకం చెయ్యడాన్ని ధనం తెలియజేస్తుంది. ఈ సంబంధం మరింత అభివృద్ధి చెందడాన్ని, మానవ శ్రమశక్తి ఒక సరుకుగా తయారవడాన్ని పెట్టుబడి తెలియజేస్తుంది. వేతన కార్మికుడు తన శ్రమశక్తినంతా భూమిని, ఫ్యాక్టరీలను, శ్రమ పరికరాలను కలిగి ఉన్న యజమానికి అమ్ముకుంటాడు. కార్మికుడు తాను పనిచేసే రోజులో ఒక భాగాన్ని తనను, తన కుటుంబాన్ని పోషించుకోడానికి అయ్యే ఖర్చుల సంపాదనకు, వేతనానికి వినియోగిస్తాడు. ఆ రోజులో రెండవ భాగాన్ని ఎలాంటి ప్రతిఫలం లేకుండా పెట్టుబడిదారుని లాభానికి మూలాధారం అయిన అదనపు విలువను సృష్టించడానికి వినియోగిస్తాడు. ఈ అదనపు విలువే పెట్టుబడిదారీ వర్గ సంపదకు మూలాధారం. అదనపు విలువ సిద్ధాంతం మార్క్స్ ఆర్థిక సిద్ధాంతానికి పునాదిరాయి. కార్మికుని శ్రమ సృష్టించిన పెట్టుబడి, చిన్న ఉత్పత్తిదారులను నాశనం చేయడం ద్వారానూ, నిరుద్యోగ సైన్యాన్ని సృష్టించడం ద్వారానూ కార్మికుణ్ణి అణచివేస్తుంది. పరిశ్రమలో అయితే భారీ స్థాయి ఉత్పత్తి సాధించిన విజయం మనకి వెంటనే కనబడుతోంది. కాని వ్యవసాయ రంగంలో కూడా ఇదే పరిణామం సంభవిస్తోందని గ్రహించాలి. అక్కడ భారీ స్థాయి పెట్టుబడిదారీ వ్యవసాయపు ఆధిక్యత పెరుగుతోంది. యంత్రాల వినియోగం హెచ్చు అవుతోంది. డబ్బు పెట్టుబడి గుప్పెట్లో పడి రైతాంగ ఆర్థిక వ్యవస్థ పతనం చెందుతోంది. సాంకేతిక పరిజ్ఞానము వెనుకబాటుతనం భారం కింద కృంగి నాశనం అవుతోంది. సన్నకారు ఉత్పత్తి యొక్క క్షయం వ్యవసాయ రంగంలో వివిధ రూపాలను ధరిస్తోంది. కాని అది క్షీణించిపోతోందన్న విషయానికి మాత్రం నిర్వివాదం. సన్నకారు ఉత్పత్తిని నాశనం చేయడం ద్వారా పెట్టుబడి శ్రమ ఉత్పాదకత పెరుగుదలకు, బడా పెట్టుబడిదారుల సంఘాలు గుత్తాధిపత్య స్థితిని నెలకొల్పుకోడానికి దారితీస్తుంది. ఉత్పత్తియే అంతకంతకు ఎక్కువ సామాజికం అవుతుంది. లక్షలాది, కోట్లాది కార్మికులు ఒక క్రమబద్ధమైన ఆర్థిక నిర్మాణంగా కట్టుబాటు అవుతారు. కాని ఈ సమష్టి శ్రమ ఫలితం మాత్రం పిడికెడు మంది పెట్టుబడిదారులచే భుక్తం చేసుకోబడుతోంది. ఉత్పత్తిలో అరాజకత్వం, సంక్షోభాలు, మార్కెట్ల కోసం ఉగ్రమైన వేట, జనబాహుళ్యపు ఉనికికే భద్రత లేకపోవడం తీవ్రమైపోతాయి. కార్మికులు పెట్టుబడి మీద ఆధారపడి ఉండే స్థితిని అంతకంతకు అధికం చేయడం మూలంగా పెట్టుబడిదారీ విధానం సమైక్య శ్రమ యొక్క మహత్తర శక్తిని సృష్టిస్తుంది. సరుకుల ఉత్పత్తి మీద ఆధారపడిన ఆర్థిక వ్యవస్థ అంకుర దశ నుంచి, సరళ మారకందశమంచి దాని అత్యున్నత రూపాల వరకు భారీ స్థాయి ఉత్పత్తి వరకు పెట్టుబడిదారీ విధానపు అభివృద్ధిని మార్క్స్ వివరించాడు. పాతవి కొత్తవి అయిన అన్ని పెట్టుబడిదారీ దేశాల అనుభవం అంతకంతకు ఎక్కువ మంది కార్మికులకు, ఆయేటికాయేడు ఈ మార్క్స్ సిద్ధాంతంలోని సత్యం మరింతగా కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచమంతటా విజయం పొందింది. అయితే ఈ విజయం పెట్టుబడిమీద శ్రమ సాధించబోయే విజయానికి నాంది మాత్రమే. 3వ అధ్యాయం. ఫ్యూడల్ వ్యవస్థ కూలదోయబడి ప్రపంచంలో స్వేచ్ఛాయుత, పెట్టుబడిదారీ సమాజం రావడంతోనే ఈ స్వేచ్ఛ అంటే శ్రామిక ప్రజలను పీడించి దోచుకునే కొత్త పద్ధతి మాత్రమే అనేది వెంటనే స్పష్టం అయిపోయింది. ఈ పీడనకు ప్రతివర్తనగానూ, అసమ్మతిగానూ రకరకాల సోషలిస్టు సిద్ధాంతాలు తక్షణమే తలెత్తాయి. కాని ఆదిలో వచ్చిన సోషలిజం ఊహాజనిత సోషలిజంగానే ఉండిపోయింది. అది పెట్టుబడిదారీ సమాజాన్ని విమర్శించింది, దానిని ఖండించి తిట్టింది,
దాని నాశనాన్ని గురించి అది కలలు కన్నది, అది ఉత్తమ సమాజ వ్యవస్థను ఊహించింది, దోపిడీ యొక్క నీతిరాహిత్యం గురించి ధనికులకు నచ్చచెప్పి ఒప్పించడానికి ప్రయత్నించింది. కాని ఊహాజనిత సోషలిజం నిజమైన పరిష్కార మార్గాన్ని చూపించలేకపోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థలో వేతన బానిసత్వపు సారం ఏమిటో అది వివరించలేకపోయింది. పెట్టుబడిదారీ అభివృద్ధి నియమాలను బయటపెట్టడంగాని నూతన సమాజ సృష్టికర్త కాగల సామర్థ్యం ఏ సామాజిక శక్తికి ఉన్నదో చూపలేకపోయింది. ఇది ఇలా ఉండగా ఫ్యూడల్ వ్యవస్థ, భూధాన్య వ్యవస్థ పతనం చెందిన వెనువెంటనే యూరప్ ప్రతిచోటా, ముఖ్యంగా ఫ్రాన్సులో వచ్చిన ఉధృతమైన విప్లవాలు ఈ పరిణామానికంతకీ ప్రాతిపదిక చోదకశక్తి వర్గపోరాటమే అన్న విషయాన్ని అంతకంతకు మరింత స్పష్టంగా బయటపెట్టాయి. ఫ్యూడల్ వర్గంపై సాధించిన రాజకీయ స్వాతంత్ర్య సంబంధమైన ఏ ఒక్క విజయం కూడా తెంపరితనంతో కూడిన ప్రతిఘటనను ఎదుర్కోకుండా లభించలేదు. ఏ ఒక్క పెట్టుబడిదారీ దేశం కూడా పెట్టుబడిదారీ సమాజంలోని వివిధ వర్గాల మధ్య జీవన్మరణ పోరాటం ద్వారా తప్ప కొద్దోగొప్పో స్వేచ్ఛాయుత, ప్రజాస్వామిక ప్రాతిపదికపై వికసించలేదు. దీన్నుంచి ప్రపంచ చరిత్ర బోధించే ఈ గుణపాఠాన్ని మొట్టమొదటిసారిగా గ్రహించి ఆ గుణపాఠాన్ని సుసంగతంగా అన్వయించడంలోనే మార్క్స్ ప్రతిభ ఉంది. ఈ గుణపాఠమే వర్గపోరాట సిద్ధాంతం. ప్రజలు ఎల్లప్పుడూ రాజకీయాలలో వంచనకు, ఆత్మవంచనకు తెలివి తక్కువగా బలవుతూనే ఉన్నారు. అన్నిరకాల నైతిక, మత, రాజకీయ, సాంఘిక పదజాలాల, ప్రకటనల, వాగ్దానాల వెనుక ఏదో ఒక వర్గం యొక్క ప్రయోజనాలు దాగివున్నాయనే విషయాన్ని గ్రహించేటంత వరకు వారలా బలవుతూనే ఉంటారు. ప్రతి పురాతన సంస్థ, అది ఎంత అనాగరికమైనదిగానూ, కుళ్ళిపోయినదిగానూ కనబడినప్పటికీ పాలకవర్గాలకు చెందిన కొన్ని శక్తులు దాన్ని నిలబెడుతున్నాయనే విషయాన్ని గ్రహించకుండా ఉన్నంతవరకు సంస్కరణవాదులు, అభివృద్ధి కాముకులు పాత వ్యవస్థను సమర్థించే వారిచేత ఎల్లప్పుడూ మోసగించబడుతూనే ఉంటారు. ఆ వర్గాల ప్రతిఘటనను పటాపంచలు చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది. అదేమిటంటే మన చుట్టూ ఉన్న సమాజంలోనే పాతను తుడిచివేసి కొత్తను సృష్టించే సామర్థ్యం గలిగివున్న శక్తులను సమాజంలో వాటి స్థానాన్ని బట్టి ఆ పని చేసి తీరవలసిన శక్తులను వెలికితెచ్చి పోరాటం కోసం ఆ శక్తులను విజ్ఞానవంతులను చేసి సంఘటిత పర్చడం, పీడిత వర్గాలన్నీ తామింతవరకు పడిమగ్గుతున్న ఆత్మిక బానిసత్వం నుంచి బయటపడే మార్గాన్ని శ్రామికవర్గానికి చూపినది మార్క్స్ బోధించిన తాత్విక భౌతికవాదం ఒక్కటే. పెట్టుబడిదారీ విధానపు సాధారణ వ్యవస్థలో శ్రామిక వర్గం యొక్క నిజమైన స్థానం ఏదో వివరించినది మార్క్స్ ఆర్థిక సిద్ధాంతం ఒక్కటే. అమెరికా మొదలు జపాను వరకు, స్వీడన్ మొదలు దక్షిణాఫ్రికా వరకు, ప్రపంచమంతటా శ్రామికవర్గపు స్వతంత్ర సంఘాలు వృద్ధి అవుతున్నాయి. తన వర్గపోరాటాన్ని సాగించడం ద్వారా శ్రామికవర్గం విజ్ఞానాన్ని, వికాసాన్ని పొందుతోంది. అది బూర్జువా సమాజపు దుర్భమలను వదిలించుకుంటోంది. అది తన శ్రేణులను మరింత సన్నిహితంగా సమీకరించుకుంటోంది. తన విజయాల ప్రమాణాన్ని అంచనా వేయడం నేర్చుకుంటోంది. అది తన బలాలను పటిష్టం చేసుకుంటోంది. అప్రతిహతంగా అభివృద్ధి చెందుతోంది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.